హాయ్. పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంటుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీని ఢీకొట్టేందుకు బీజేపీ బూత్ స్థాయి వ్యూహాన్ని పూర్తిగా మార్చేసింది. 2021లో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకున్న కమల దళం ఈసారి వ్యక్తిగత విమర్శల కంటే క్షేత్రస్థాయి వ్యూహాలకే పదును పెట్టింది. నేరుగా మమతను టార్గెట్ చేయకుండా బూత్ స్థాయిలో ఓటర్లను ఆకర్షించే స్ట్రాటజీతో ముందుకెళ్తోంది. అమిత్ షా వార్ రూమ్ నుంచి అమలవుతున్న ఈ వ్యూహం బెంగాల్లో బీజేపీ రాతను ఎలా మార్చబోతోంది? 2021లో దీదీ ఓ దీదీ అంటూ చేసిన వ్యక్తిగత విమర్శలు బీజేపీకి తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఆ విమర్శలని తనకు అనుకూలంగా మార్చుకున్న మమతా బెనర్జీ వీల్ చైర్లో ప్రచారం చేసి మహిళలు, మైనారిటీల ఓట్లను కన్సాలిడేట్ చేసుకున్నారు. ఫలితంగా 2021లో బీజేపీ 38.1% ఓట్లతో కేవలం 77 సీట్లకే పరిమితం కాగా, తృణమూల్ కాంగ్రెస్ 48% ఓట్లతో 215 స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ ఓటమికి ప్రధాన కారణం తక్కువ మార్జిన్. దాదాపు 40 స్థానాల్లో 10,000 కంటే తక్కువ, మరో 20 స్థానాల్లో 5,000 కంటే తక్కువ ఓట్లతో కమలనాథులు ఓడిపోయారు. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేయడమే లక్ష్యంగా సంస్థాగత నిర్మాణంపై పార్టీ దృష్టి పెట్టింది. వలస నేతలకు, సెలబ్రిటీలకు బదులుగా స్థానికంగా బలం ఉన్న వారికే టికెట్లు ఇచ్చింది. ఒక రకంగా బెంగాల్ ఎన్నికల యుద్ధం ఇప్పుడు పూర్తిగా బూత్ స్థాయికి చేరింది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలలో ఒక్కో నియోజకవర్గంలో సగటున 250 నుంచి 300 బూతులుంటాయి. బెంగాల్లో చాలా స్థానాల ఫలితాలు కేవలం 1,500 నుంచి 5,000 ఓట్ల మెజారిటీతోనే డిసైడ్ అవుతూ ఉంటాయి. అందుకే కొద్దిపాటి బూతులు కూడా ఫలితాన్ని తారుమారు చేయగలవు. బీజేపీ పన్నా ప్రముఖ్ సిస్టమ్ ద్వారా ఒక్కో కార్యకర్తకు 50 నుంచి 60 మంది ఓటర్ల బాధ్యత అప్పగించారు. అమిత్ షా ఇచ్చిన ఈ టార్గెట్ చాలా స్పష్టంగా ఉంది. ప్రతి బూత్లో 10 నుంచి 15 మంది కొత్త ఓటర్లను పార్టీ వైపు తిప్పుకోవాలి. ఇలా చేస్తే అదనంగా నియోజకవర్గానికి 2,500 నుంచి 3,500 ఓట్లు వస్తాయి. టైట్ ఫైట్ ఉన్న చోట ఈ ఓట్లే బీజేపీని గెలిపిస్తాయని అంచనా వేస్తున్నారు. ఈసారి ప్రచార శైలిలో బీజేపీ వ్యూహాత్మక మార్పులు చేసింది. మమతా బెనర్జీపై వ్యక్తిగత దాడులను పూర్తిగా పక్కన పెట్టి ప్రజా సమస్యలపైనే ప్రధానంగా ఫోకస్ చేస్తోంది. అవినీతి, సంక్షేమ పథకాల అమలులో లోపాలు, శాంతి భద్రతల వైఫల్యాలను హైలైట్ చేస్తుంది. ముఖ్యంగా 2024లో కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగిన ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ ఘటనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏకంగా 15 రోజులు బెంగాల్లోనే మకాం వేసి తన వార్ రూమ్ నుంచి వ్యూహాలు రచిస్తున్నారు. 100 నుంచి 120 వరకు ఖచ్చితంగా గెలిచే స్థానాలు, మరో 80 నుంచి 100 వరకు పోటీలో ఉండే స్థానాలను పార్టీ గుర్తించింది. గత ఎన్నికల్లో గెలిచిన సీట్లను నిలబెట్టుకుంటూనే కొత్తగా మరో 40-50 సీట్లను కైవసం చేసుకుని ఓవరాల్గా 135 నుంచి 160 సీట్లు సాధించాలన్నది బీజేపీ వ్యూహం. బెంగాల్లోని వివిధ ప్రాంతాల సామాజిక సమీకరణాల ఆధారంగా కమలనాథులు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. బీజేపీకి అత్యంత బలమైన నార్త్ బెంగాల్లో రాజ్బంషీలు, టీ బోర్డు కార్మికుల సమస్యలు, సరిహద్దు భద్రత ప్రధాన ఎజెండాగా ఉంది. ఇక్కడ కేవలం 2% ఓట్ల స్వింగ్ జరిగిన 35 నుంచి 40 సీట్లు గెలుస్తామని బీజేపీ ధీమాగా ఉంది. ఇక జంగల్ మహల్ ప్రాంతంలో గిరిజనుల నిర్లక్ష్యం గురించి ప్రచారం చేస్తోంది. తృణమూల్ ప్రభుత్వ లక్ష్మీ భాండార్ పథకానికి కౌంటర్గా నెలకు 2,000 నుంచి 3,000 రూపాయల ఆర్థిక సాయం అందించే ప్రతిపాదనను బీజేపీ ముందుకు తెచ్చింది. సరిహద్దు జిల్లాల్లో మతువా సామాజిక వర్గం అత్యంత కీలకం కాబట్టి వారికి పౌరసత్వం కల్పిస్తామని హామీ ఇస్తోంది. ఈ ప్రాంతంలో 5% ఓట్ల స్వింగ్ ద్వారా 10 నుంచి 12 స్థానాల్లో గెలవాలని చూస్తోంది. బెంగాల్లోని మైనారిటీ ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ సరికొత్త సామాజిక సమీకరణాలను సృష్టిస్తోంది. రాష్ట్ర జనాభాలో 27% ఉన్న ముస్లింలు ముర్షిదాబాద్లో 66%, మాల్దాలో 51%, ఉత్తర దినాజ్పూర్ లాంటి జిల్లాల్లో మెజారిటీగా ఉన్నారు. అందుకే హిందూ ఓట్లను ఏకం చేయడంతో పాటు మైనారిటీ ఓట్లను చీల్చే ద్విముఖ వ్యూహాన్ని బీజేపీ అవలంబిస్తోంది. రాష్ట్ర జనాభాలో 70% ఉన్న హిందువుల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలను ఏకం చేస్తోంది. బీర్భూమ్ సూరి బెల్ట్లో మహిష్యా కమ్యూనిటీ ఓట్లను తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది. 2021లో బీజేపీకి దక్కిన 45 నుంచి 48% హిందూ ఓటు బ్యాంకుకు తోడు మహిళలు, ఇతర వర్గాల నుంచి మరో 4 నుంచి 5% ఓట్లు అదనంగా వస్తే 40 నుంచి 50 స్థానాలు అదనంగా గెలుస్తామని లెక్కలేసుకుంటోంది. అలాగే కాంగ్రెస్, సిపిఎం, ఏఐఎంఐఎం వంటి మైనారిటీ ఓట్లలో 5 నుంచి 7% చీలిక వచ్చినా అది తృణమూల్ ఆధిపత్యాన్ని దెబ్బతీస్తుందని కమలనాథులు అంచనా వేస్తున్నారు.